బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. మెట్రో ఎండీగా ఇప్పటివరకు ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది రేవంత్ సర్కార్. ఇక ఆయన స్థానంలో మెట్రో రైల్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్ఎండిఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా ఎం రాజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా రాజేశ్వర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ కొనసాగుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. తెలంగాణలో 4 ఐఏఎస్ అధికారులకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రధానంగా కూడా హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి సర్ఫరాజ్ అహ్మద్ ను మెట్రో ఎండీగా నియమించింది. మెట్రో ఎండీగా ఉన్నటువంటి ఎన్వీఎస్ రెడ్డిని కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అయితే ఇక ప్రధానంగా మొత్తం 4 ఐఏఎస్ సంబంధించి కూడా హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మెట్రో ఎండీగా అదనపు బాధ్యతలు అప్పచెప్పింది. ఇక శృతి ఓజాకు సంబంధించి కూడా ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నియమించింది. ఇక కృష్ణ ఆదిత్య సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పచెప్పింది. ఇక కోట శ్రీవాత్సవకు సంబంధించి కూడా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గా నియమించింది. ఇక ఆ మెట్రో ఎండీగా ఉన్నటువంటి ఎన్వీఎస్ రెడ్డి దాదాపు 2 ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉండబోతున్నారు. ఇక ప్రధానంగా మరొక నాన్ క్యాడర్ సంబంధించి కూడా ఒక 5 అధికారులకు కూడా బాధ్యత అప్పగింది. అందులో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా కూడా రాజిరెడ్డి, ఇక ఆయిల్ ఫెడ్ ఎండీగా జితేందర్ రెడ్డి కూడా నియామకం జరిగింది. అయితే ప్రధానంగా ఎన్వీఎస్ రెడ్డి చాలా సుదీర్ఘంగా కూడా మెట్రో రైలు పనిచేసిన నేపథ్యంలో కూడా రేపు రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి మెట్రో అలైన్మెంట్ కు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన అర్బన్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన వ్యవహారంలో కూడా 2 ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వ సలహాదారుగా కొనసాగబోతా ఉన్నారు. పూర్తిగా కూడా ఇవన్నీ అంటే తదుపరి జరిగేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో అభివృద్ధికి సంబంధించి కూడా ఇక కీలక నియామకాలు ప్రభుత్వం చేపట్టింది. దీంట్లో 4 ఐఏఎస్ అధికారులు ఉంటే 5 నాన్ క్యాడర్ అధికారులకు కూడా నియామకాలు చేపట్టింది. ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా చూడాలి. ఎందుకంటే భవిష్యత్తులో జరిగేటువంటి తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి సజావుగా సాగాలని ఖచ్చితంగా కూడా ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.